నర్సంపేట నుంచి మాదన్నపేటకు వెళ్లే రహదారిని పునర్నిర్మాణం చేసి మాదన్నపేట వాగుపై శాశ్వత వంతెనను నిర్మించి తుఫానుతో నష్టపోయిన బాధిత ప్రజలను తక్షణమే ఆదుకోవాలని ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు. ఈ రోజు ఎంసీపీఐ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో మాదన్నపేట రోడ్డులో గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన ప్రధాన రహదారిపై రాస్తారోకో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం రోడ్ల నిర్మాణానికి అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రచార ఆర్భాటం చేస్తున్న ఆచరణలో అందుకు విరుద్ధంగా నర్సంపేట నుంచి మాదన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారి నిర్వీర్యమై ప్రయాణికులకు ఇబ్బందిగా మారి దర్శనమిస్తుందని, ఈ రోడ్డుపై నిత్యం మాదన్నపేట, నాగూరపల్లె, బాజీపేట, చంద్రాయపల్లె, నల్లబెల్లి వరకు అలాగే సుమారు 10 తండావాసులు నర్సంపేట ప్రజలు నిత్యం నడిచే దారిని, అలాంటి దారిని రోడ్డు వెడల్పు పేరుతో ప్రస్తుతం ఉన్న దారిని చెడగొట్టి రోడ్లు వేస్తామని, తారు తీసివేసి అనేక నెలలు గడుస్తున్నా నేటికి పునర్నిర్మాణం చేయకపోవడం వివిధ గ్రామాల ప్రజలు అనేక అవస్థలు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాదన్నపేట మాజీ సర్పంచ్ కార్నె సాంబయ్య, పార్టీ పట్టణ నాయకులు గజవెల్లి జగపతి, గణిపాక బాబు, పద్మ, విజయ, అరుణ, కోమలి, అజయ్, రామకృష్ణ, ఆటో యూనియన్ అధ్యక్షులు మేకల లక్ష్మణ్, ఉపాధ్యక్షులు తనుగుల అంజీ, కార్యదర్శి ఆరేలి శివ, రమేష్, ప్రభాకర్, జంపయ్య తదితరులు పాల్గొన్నారు. రాగసుధ ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు. నర్సంపేట పట్టణము గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా, నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత కొన్ని గ్రామాలను విలీనం చేసుకోవడం కూడా జరిగింది. ఈ క్రమంలో నర్సంపేట పట్టణము దినాభివృద్ధి చెందుతున్న క్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నర్సంపేట పట్టణానికి పన్నుల రీత్యా రావడం అనేది జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మాదన్నపేట రోడ్డు, అట్లాగే మాదన్నపేట, నాగుర్లపల్లె, కమ్మపల్లి గ్రామ ప్రజలు కూడా నర్సంపేట పట్టణానికి పన్నుల రీత్యా వస్తున్న పరిస్థితి కూడా ఉంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా మాదన్నపేట రోడ్డు నిర్మాణము అభివృద్ధికి నోచుకోలేని దశలో ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారినప్పటికీ మాదన్నపేట రోడ్డు పరిస్థితి మాత్రం మారలేదు, అభివృద్ధి చెందిన పరిస్థితి కూడా లేదు. గత గవర్నమెంట్లో కూడా మేము పట్టణాభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ ఉన్నాము, గ్రామాభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ ఉన్నాము. అట్లాగానే రోడ్లను నూనె పోస్తే ఎత్తుకునే విధంగా తయారు చేస్తున్నామని చెప్పేసి కూడా గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ మాదన్నపేట రోడ్డు మాత్రము ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదు, ఇటువైపు ఎవరు చూసిన పరిస్థితి కూడా లేదు. మరి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఈ రోడ్డునే వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. వెళ్ళినా కూడా ఈ రోడ్డు అదే రకంగా ఉంటున్న పరిస్థితి ఉంది. మొత్తం గుంతలమయంగా మారి వర్షం పడితే ఒక రకంగా, వర్షం పడకపోతే మరొక రకంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గుంతలు ఉండడం వల్ల స్కూల్కు వెళ్ళే పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే అధికారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అట్లాగే ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆటో కార్మికులు కూడా రోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు పట్టణంలో పట్టణాభివృద్ధిలో భాగంగా నిధులు కేటాయించబడ్డాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ మాదన్నపేట రోడ్డు కూడా పట్టణంలో ఒక భాగంగానే ఉంది. నర్సంపేట పట్టణాభివృద్ధి కోసము పట్టణంలో ఇంటి పన్ను రూపాయన 500 నుంచి 5,000 రూపాయలకు కూడా ఇంటి పన్ను వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఆ నిధులని ఈ రోడ్డుకు కేటాయించి ఈ రోడ్డును మరమ్మతులు చేస్తామని చేయడము లేదు ఈ కమిషనర్ గారు, అట్లాగే మున్సిపాలిటీ అధికారులు కూడా. మొన్నటికి మొన్న ఈ మాదన్నపేట రోడ్డులో స్కూల్కు వెళ్తున్న ఆటో పిల్లల బోర్ల పడి వాళ్లకు దెబ్బలు తగిన పరిస్థితి. అట్లాగే 2 గిరిజనులు వాళ్ళ పనుల రీత్యా నర్సంపేటకు వచ్చి వాళ్ళ గ్రామానికి వెళ్తున్న క్రమంలో జారి పడిన పరిస్థితి. రాత్రిపూట పనులు ముగించుకొని నర్సంపేట నుంచి మాదన్నపేట వైపు వెళ్తున్న క్రమంలో కూడా అదే పరిస్థితి. ఆ గుంతలుగా ఉన్న రోడ్లు, ఇంకా వర్షం పడితేనైతే ఆ గుంతలు ఎక్కడున్నాయో తెలియక రోడ్డు అంతా జలమయమయ్యి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు వాహనదారులు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులకి, పత్రికా విలేకరులు కూడా స్పందించి ఈ రోడ్డు ఈ రకంగా ఉంది, ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టండి అని చెప్పేసి కూడా అధికారులను విన్నవించినప్పటికీ గత 20 సంవత్సరాల నుంచి ఏ రకంగానైతే ఉందో ఇప్పుడు కూడా మాదన్నపేట రోడ్డు పరిస్థితి ఆ రకంగానే ఉంది. ఇక్కడ వేయడము, నాసిరకం రోడ్లు వేయడము, దీనిపైన హెవీ వెహికల్స్ హెవీ లోడ్తో వెళ్ళడం వల్ల
ఇంకా రోడ్డు కూడా గుంతలమయంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి, అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపి, గతంలో మేము చేశాము చూసాము అనేది కాకుండా మీరు మొత్తం అభివృద్ధినంతా మీ మాటల్లోనే చూపిస్తూ ఉన్నారు. ఏ రాజకీయ నాయకులైనా సరే మీ అభివృద్ధిని అంతా మాటల రూపంలోనే చూపిస్తున్నారు తప్ప చేతల రూపంలో అమలుకు నోచుకోవడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు అట్లాగే ప్రభుత్వం కూడా చొరవ చూపి ఇలాంటి రోడ్లన్నింటికి కూడా నిర్మాణ పనుల కోసము నిధులు కేటాయించాలి. అట్లాగే మున్సిపాలిటీ అధికారులు కూడా, ఇది నర్సంపేటలో అంతర్భాగంగానే ఉంది మాదన్నపేట రోడ్డు, ఈ రోడ్డు నిర్మాణానికి పట్టణంలో వచ్చేటి పన్నుల రూపేణ వచ్చేటి పన్నుల నుంచి దీనికి నిధులు కేటాయించాలి, ఈ రోడ్డును బాగు చేయాలి అని చెప్పేసి కూడా ఎంసీపీఐయు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు మాదన్నపేట లో లెవెల్ బ్రిడ్జి కూడా నీళ్లు వారుతూ రాకపోకలకు అంతరాయంగా, వాహనదారులకు పనులు చేసుకునే వాళ్లకు అంతరాయంగా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మాదన్నపేట లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కూడా నిధులు కేటాయించాలి, అక్కడ కూడా వెంటనే లో లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని చెప్పేసి, అట్లాగే ద్వారకాపేట రోడ్డుకు ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకు దగ్గర కూడా రోడ్ అంతా కూడా చిందరవందంగా ఉన్నటువంటి పరిస్థితి, యాక్సిడెంట్లు అవుతున్న పరిస్థితి, ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ చూపెడుతూ ఇక్కడ తాత్కాలికంగా మొరం పోయిస్తూ శాశ్వత పరిష్కారం కోసము రోడ్డు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కూడా గట్టి రోడ్డు వేయాలి, దృఢంగా రోడ్డు ఉండేటట్టు, హెవీ వెహికల్స్ వెళ్ళినా కూడా రోడ్డు తట్టుకునే పరిస్థితిలో రోడ్డు వేయాలి అని చెప్పేసి కూడా మేము ఎంసీపీఐయు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.